ఇప్పుడు అదే గనక పాలించే వాళ్ళు గనక ధర్మబద్ధులై ఉంటే, అంటే పాండవులు గనక పాలించినట్లయితే అప్పుడు ఉండేటువంటి ప్రజలు ధర్మబద్ధంగా ఉంటారు. ఆ ధర్మబద్ధమైనటువంటివన్నీ సాగుతూ ఉంటాయి. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉంటారు. అందుకని క్షాత్రధర్మం ఏంటంటే అతని రాజ్యం అతను రావడం కోసం యుద్ధం చేయాలి. యుద్ధం చెయ్యకుండా మంచం మీద గనక ఎవరైనా క్షత్రియుడు మరణిస్తే అది అతను స్వర్గానికి వెళ్ళడట, గుర్తుపెట్టుకోండి. అదే గనక యుద్ధం చేస్తూ యుద్ధంలో గనక మరణిస్తే అది కూడా ధర్మయుద్ధం, గుర్తుపెట్టుకోండి. మరణిస్తే వీర స్వర్గాన్ని పొందుతాడు అంటారు. అంటే ఇక్కడ ధర్మము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనికి తగ్గటువంటి విషయంలో మనం ధర్మబద్ధంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మనం ఏ పని చేస్తున్నా దాన్ని ధర్మం పాటించాలి. ఇప్పుడు ఉదయం నిద్రలేస్తున్నాం అంటే మనం సింపుల్గా చూసుకుంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలి, ధర్మం. సూర్యాస్తమం తర్వాత ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు, ధర్మం. నువ్వు ఏదైతే వ్యాపారం చేస్తున్నావో ఆ యొక్క నాణ్యత ఖచ్చితంగా నువ్వు పాటించాలి, ధర్మం. భార్యతో వ్యవహరించేటువంటి విధానంలో కొన్ని ధర్మాలు ఉంటాయి. భార్య భర్తతో వ్యవహరించేటువంటి వ్యవహారాల్లో కొన్ని ధర్మాలు ఉంటాయి. పిల్లలతో ఉండే ధర్మాలు వేరే ఉంటాయి. తల్లిదండ్రుల పట్ల చూపించేటువంటి పిల్లల యొక్క ధర్మం కొంత ఉంటుంది. ఆఫీస్లో యజమాని ధర్మం వేరే ఉంటుంది, కిందన పనిచేసేవాడి ధర్మం వేరే ఉంటుంది. వ్యాపార ధర్మాలు వేరేగా ఉంటాయి. కాబట్టి ఈ ధర్మ సూక్ష్మాలన్నింటినీ మనం తెలుసుకోవాలి. ధర్మబద్ధంగా బ్రతికితే రాబోయే జన్మలు బాగుంటాయి. కాబట్టి మనకి మహాభారతం, ఈ యొక్క భగవద్గీత అన్నీ కూడా చెప్పేది ఏమిటంటే, భగవద్గీతను కనుక మీరు పూర్తిగా కనుక చదివి అర్థం చేసుకోగలిగితే కనుక అందులో ఉన్నన్ని ధర్మాలు ఎందులోని లేవు.